అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే అదో అతిపెద్ద ప్రక్రియ. దానికోసం రాజకీయ పార్టీలు చేసే కసరత్తులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, వీటి హడావుడే వేరు. వీటి కోసం పార్టీలకు దేశంలోని బడా కంపెనీలు నిధులు అందజేస్తుంటాయి. వీటి ద్వారా పార్టీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. వీటినే ఎలక్టోరల్ బాండ్లు అంటారు. దీనిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మరి అసలేంటి ఎలక్టోరల్ బాండ్లు? వీటిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు అందించడం అనేది పారదర్శకంగా జరిగే ప్రక్రియనా? మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూనే వాటిని స్వీకరించడం సమంజసమేనా? దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2017-18 కేంద్ర బడ్జెట్లో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 2018 నుంచి అమల్లోకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ బాండ్లను ప్రామిసరీ నోటుగా భావించవచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేసి వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేయవచ్చు. 1000 నుంచి మొదలుకొని 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపాయల వరకు బాండ్లను స్టేట్ బ్యాంకుకు సంబంధించిన వివిధ బ్రాంచ్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే వీటి కాలపరిమితి 15 రోజులు మాత్రమే ఉంటుంది. వీటిని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే అందజేయవచ్చు. అంతేగాక లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీలకు కూడా అందించవచ్చు. అయితే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో అందుబాటులో ఉంచుతారు. దీనితో పాటు లోక్సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తారు. ఇలా ఎన్నికల బాండ్లను నిధుల రూపంలో వివిధ పార్టీలకు అందజేస్తారు. ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచే విమర్శలొచ్చాయి. ముఖ్యంగా వ్యక్తుల వివరాలు వెల్లడించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తద్వారా కార్పొరేట్ శక్తులు పార్టీలకు పెద్ద స్థాయిలో డబ్బులివ్వడంపై కూడా చర్చ మొదలైంది. దీనిపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2017-18లో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ విచారణపై గత నెల సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలు అనుమతించే కంపెనీల చట్టం సవరణలు ఏకపక్షంగా జరిగాయని వెల్లడించింది. అంతేగాక వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. ఈ పథకంలో పారదర్శకత లేదని స్పష్టం చేసింది. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్ల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా గత నెలలో తీర్పును వెలువరించింది. ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టింది. 2 భాగాలుగా విభజించిన ఈ డేటా మొత్తం 337 పేజీలలో అందుబాటులో ఉంది. వివిధ సంస్థలు, వ్యక్తులు దాదాపు 11,671 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా తెలుస్తోంది. కానీ ఏ సంస్థ, ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి మరో 3 నెలల సమయం పడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. కానీ ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలను ఫ్యాక్ట్ ఫైండర్ మహమ్మద్ జుబేర్ వెల్లడించారు. దాని ప్రకారం భాజపాకు 6,000 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కు 1,610 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు వచ్చాయి. ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని చాలా పార్టీలకు కూడా పెద్ద స్థాయిలో ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు అందాయని వెల్లడైంది. మనం గనక పరిశీలించినట్లయితే ఈ బాండ్లని సమర్పించడానికి 6 నెలలు సమయం కావాలని కోరినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వెంటనే 2-3 రోజుల్లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి పూర్తి వివరాలను వెల్లడించింది. ఎలా వెల్లడించగలిగింది? అంతకుముందు 6 నెలలు టైం పట్టుద్ది, ఇవి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, మేము డేటా మా దగ్గర సెక్యూర్ లేదు, ఆన్లైన్ సిస్టమ్ లేదు, ముంబై బ్యాంకులో నేను కాకమ్మ కబుర్లు చెప్పినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు 3 రోజుల్లోనే డేటాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించింది. అయితే దీంట్లో మరో కిరికిరి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించినటువంటి డేటాలో బాండ్ల నెంబర్లు, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎవరు విత్డ్రా చేసుకున్నారు, బెనిఫిషియరీ ఎవరనేటువంటిది లేకుండా కేవలం అమౌంట్స్ ఎంత వాళ్ళు బాండ్స్ సేకరించారు, అదేవిధంగా ఎవరు రాజకీయ పార్టీలకి వివరాల రూపంలో ఎంత వచ్చినాయి అని చెప్పారే తప్ప ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చింది అనేటువంటిది బాండ్ యూనిక్ ఐడి నెంబర్స్
ఆ నెంబర్స్ మాత్రం బయటగతం చేయలేదు. అందుకే ఈ రోజు మళ్ళా సుప్రీంకోర్టులో ఈ క్లారిఫికేషన్ అదేవిధంగా ఈ విధంగా చేస్తున్నారనేటువంటిది మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ మరలా ఏమని చెప్పిందంటే ఇది సంతవ్యం కాదు, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే పబ్లిక్ కంపెనీగా ఉందో, పబ్లిక్ బ్యాంకుగా ఉందో, అట్లాంటి బ్యాంకు తన యొక్క విధి విధానాలు సక్రమంగా నిర్వర్తించాలి, యూనిక్ ఐడీలతో సహా బాండ్ నెంబర్లతో సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. 2022 మార్చి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతున్న ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా 1368 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ సంస్థ 410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ రాజకీయ పార్టీలకు ఏకంగా 966 కోట్ల రూపాయల విరాళమిచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడైంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్కరోజే కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి 40 కోట్ల విరాళమిచ్చింది. మొత్తంగా ఇందులో కార్పొరేట్ కంపెనీలకు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల బాండ్ల విషయంలో ఆయా పార్టీలకు ఎవరు ఈ బాండ్లు ఇస్తున్నారో తెలియకపోవడం వల్ల పారదర్శకత లేదనే విమర్శలున్నాయి. ఈ బాండ్ల ద్వారా పొందిన డబ్బును సంబంధిత రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తాయనే దానికి ఎటువంటి హామీ లేదా పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా మనీ లాండరింగ్ చేసేందుకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. బాండ్లు విడుదల చేసేది ఎస్బీఐ బ్యాంకు కావడంతో పారదర్శకత ఉంటుందని చెప్పలేం. అంతేగాక బడా కంపెనీలు ప్రతిపక్ష పార్టీలకు డబ్బివ్వడానికి సుముఖంగా లేరన్నది మరో ప్రధాన వాదన. ఈ బాండ్ల ద్వారా డబ్బులు పొందే పార్టీ దానితో ఏది కావాలంటే అది చేసుకునే వీలుంది. దీంతో ఈ బాండ్ వ్యవస్థపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధానాన్ని రద్దు చేసింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని మొదటి నుంచి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ బాండ్లను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిధులు తీసుకున్నాయి. కానీ తాము అధికార పార్టీలాగా పెద్ద స్థాయిలో నిధులు తీసుకోలేదని చెప్పడం గమనార్హం. భాజపాకు ఎక్కువగా వచ్చాయన్నది వారి వాదన. అంతేకాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం మార్చుకున్నారని విమర్శిస్తున్నాయి. కానీ కేంద్రం ఎన్నికల బాండ్లతో రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో పారదర్శకతను ప్రోత్సహిస్తున్నామని, నల్లధనం చేతులు మారడానికి అవకాశం లేదని పలుమార్లు సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. అటు మొదట్లో ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ పద్ధతిలో విరాళాలు అందుకోబోమని సిపిఎం ప్రకటించింది. ఈ విధానంపై కేసు వేసిన వారికి ఆ పార్టీ మద్దతు కూడా తెలిపింది. అంటే దీని ద్వారా ఏంటంటే యాక్చువల్గా ఈ 2017లో ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ ప్రవేశపెడుతున్నాము, ఇది దేనికోసమని వాళ్ళు చెప్పారంటే మేము పూర్తిగా కూడా పారదర్శకత కోసము ఈ పని చేస్తున్నాము చెప్పారు. ఇది పొలిటికల్ పార్టీస్కి విరాళాలు ఇచ్చే విషయంలో బ్లాక్ మనీని మనం తొలగించేయచ్చు, పారదర్శకత ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడే చాలా ఆసక్తికరమైన విషయాలు కొన్ని బయటపడుతున్నాయి మనకి. ప్రభుత్వం ఏం చెప్పింది, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనకి పారదర్శకత ఉంటుంది, పార్టీలకి విరాళాలు ఇవ్వడం చెప్తున్నారు. అయితే పారదర్శకత అని చెప్పారు కానీ వీళ్ళ గోప్యత ఎక్కువగా ఉందన్నమాట. ట్రాన్స్పరెన్సీ వెర్సెస్ అనానిమిటీ. ఎందుకు గోప్యత అంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు కొన్నారనుకోండి, ఏదైనా పొలిటికల్ పార్టీ కొన్నప్పుడు ఏ వ్యక్తి కొంటున్నాడు, ఎంత అమౌంట్ కొంటున్నాడు స్టేట్ బ్యాంక్ ద్వారా, ఇది ఏ పార్టీకి వెళ్తుంది అనే విషయాల్ని బయట పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఇక్కడే పారదర్శకత మనకు లోపిస్తుందన్నమాట, గోప్యత ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మనకి 2024లో ఈ కొత్తగా సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్ రద్దు చేసేంత వరకు, లేదా సుప్రీంకోర్టు ఇంత మునుపు జోక్యం చేసుకునేంత వరకు కూడా మనకి దీనిలో క్లారిటీ లేకుండా ఉందన్నమాట. ఎన్నికల బాండ్ల విషయంలో ఏ పార్టీకి ఏ సంస్థ ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించిందో తెలుసుకోవడం సమాచార హక్కు పరంగా పౌరులు తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడిస్తున్న సందర్భంలో చెప్పింది. ఇలా అయితే ఒక వ్యక్తి స్వేచ్ఛగా తన ఓటును ఎవరికి వేయాలో నిర్ణయించుకుంటాడు. అయితే ఈ డబ్బును ఆయా రాజకీయ పార్టీలు ఓట్ల సమయంలో ప్రలోభపెట్టడానికి కూడా వినియోగించవచ్చన్న వాదన కూడా బలంగా ఉంది. వీటితో పాటు తమ విరాళాల ద్వారా కంపెనీలు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతున్నాయి. అంతేనా, తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంతో వివిధ రకాల లబ్ధి పొందుతాయన్నది నిపుణుల వాదన. దీని ద్వారా వచ్చే నష్టాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం గమనించామంటే, ఫస్ట్ పొలిటికల్ పార్టీస్కి ఈ కంపెనీలు లేదా వ్యక్తులు మనకి ఇక్కడ విరాళాలు ఇస్తున్నారు, అది గోప్యంగా ఇస్తున్నారు. దీంట్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అనౌన్స్ చేసిన మనకి కొత్త డేటాను తీసుకుంటే, ఫ్యూచర్ గేమింగ్ అనే ఒక కంపెనీ దాదాపుగా 1300 కోట్లు విరాళాలు ఇచ్చిందండి. అంటే మొత్తం మనకి 11,000 కోట్ల పైనే
అన్ని పార్టీలకు కూడా విరాళాలు అందినట్టు మనకి డేటా వచ్చింది. దీంట్లో ఒక్క ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీనే 1,300 కోట్ల రూపాయల పార్టీలకు విరాళంగా ఇస్తే దాని అర్థం ఏంటి అసలు? సో అంటే ఏదో ఒక అనుచిత లబ్ధి పొందే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మొత్తం విషయాన్ని ఎలా చూడొచ్చు అంటే, చాలా కార్పొరేట్ కంపెనీస్ కానీ లేదా వ్యక్తులు కానీ ఒక విధంగా ఫార్మల్గా లబ్ధి పొందే అవకాశాలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనకి కనిపిస్తున్నమాట. ఒక విధంగా చెప్పండి క్విడ్ ప్రోకో లాంటిది అఫీషియల్గా చేసినట్టు కూడా అనిపిస్తుంది సామాన్య ప్రజలు కూడా. ఎందుకంటే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ గురించి ఈరోజు అంతా కూడా న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడ కానీ ఏం రిపోర్ట్స్ రాశారు, ఇదే కంపెనీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈడీ చాలా కాలంగా కేసులు పెట్టి దాని మీద కొంత విచారణ జరుగుతుందని చెప్పింది అన్నమాట. మరి ఇలాంటి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీస్ రూలింగ్ పార్టీస్కి ఇన్ని 1,000 కోట్లు 1,300 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళ మధ్య కొంత లాలూచీ పడే అవకాశం ఉంటుంది కదా. కనీసం ఇప్పటికైనా ఎన్నికల బాండ్ల విషయంలో ఒక స్పష్టత అనేది వచ్చింది. కానీ ఏ సంస్థ ఎవరికి ఎంత కేటాయించిందో తెలిస్తే కూడా బాగుంటుంది. ఇదే సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐని కోరింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఎన్నికల బాండ్ల అంశం అనేది చాలా వివాదాస్పదమే అయినప్పటికీ ప్రజలకు రాజకీయ పార్టీల మనుగడ ఎలా సాగుతుందో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. నిరక్షరాస్యులకు తెలియకపోయినా చదువుకున్న వారికి, యువతకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ముఖచిత్రం గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. అప్పుడే మన ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల విధానం అనేది పారదర్శకంగా ఉంటుంది.